హాయ్ అండి. బ్లౌజ్కి కప్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకొని అలాగే ముందు పార్ట్ లైనింగ్ని సేమ్ అలాగే ఇంకో పీస్ కట్ చేసుకొని దానికి కప్ని జాయిన్ చేసుకోవాలి, లైనింగ్కి మాత్రమే. దీన్ని ఇప్పుడు మిడిల్లోకి కరెక్ట్గా 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇంకో డాట్ పెట్టుకొని కరెక్ట్గా ఏ సైజ్ బ్లౌజ్ వారికి ఆ సైజు డాట్స్ పెట్టుకున్న తర్వాత 9 ఇంచెస్ ఆ 10 ఇంచెస్ దగ్గర మిడిల్లో కరెక్ట్గా ఈ కప్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఆ లైనింగ్కి మాత్రమే రివర్స్లో తీసుకోవాలి. కప్ ఎప్పుడైనా రివర్స్లోనే ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో, తెలియని వాళ్ళ కోసమే. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైన్ని ఉల్టా చేసుకొని మళ్ళీ ఆ బ్లౌజ్ పైన పెట్టేసి చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత వీడియో మిస్ అయిందండి. దాన్ని రివర్స్ అనేస్తే కప్ రౌండ్గా పైన షేప్ వచ్చేస్తుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత అటువైపుకి అనాలి కప్ని. ఇప్పుడు రౌండ్గా స్టిచ్ వేసేసుకోవాలి. డబల్ లేయర్ అండి, లైనింగ్ వచ్చేసి డబల్ లేయర్ వేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. మొదటిసారిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకో పార్ట్ని కూడా ఇలాగే సేమ్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలాగే ప్రిన్సెస్ కట్కి కూడా ఇలానే జాయిన్ చేసుకోవచ్చు కప్ని. ఓకే అండి, ఇలా వస్తుంది షేపు.